పట్టొచ్చు. అసలు సమస్య ఏంటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు ఈ దేశ సామాన్య మహిళలకి ఒక చక్కటి బహుమతిని మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేమిటి? గ్యాస్ సిలిండర్ ధర పెంపు. గ్యాస్ సిలిండర్ ధర పెంపు మనకి చాలా పెద్ద సమస్య. గ్యాస్ సిలిండర్ అయిపోగానే అంతకు ముందు అడగని మగుడు అప్పుడే అయిపోయిందా అంటాడు. అదేదో గ్యాస్ సిలిండర్ మనం కూర్చొని తాగుతున్నట్టే. మన కోపం వచ్చేస్తుంది. ఏంటైనా తాగుతున్నా అనుకుంటావా అంట. అంటే కొంచెం పొదుపుగా వాడుకోవచ్చు కదా అంటాడు. అంటే ఈ పెరిగిన 60 రూపాయలు ఇప్పుడు పెరిగి మళ్ళీ అది 1200కి వెళ్తుందేమో అని అతను భయం. తింటం మానేయలేదు కదా, కట్టెలు తెచ్చుకోలేదు కదా. కొత్తగూడెం, మణుగూరు లేకపోతే భద్రాచలం లాంటి చోట్ల కూడా అడవులు కరువైపోయినాయి కదా. కట్టెలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? సాధ్యమే కాదు కట్టెలు. ఆ గ్యాస్ మీదే పడాడు. గ్యాస్ ఎందుకు పెరిగావే అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఇరాన్ లో యుద్ధం మొదలైంది. ఇరాన్ లో యుద్ధం మొదలుపెట్టిన వాడు ఎవడు? ఎందుకు మొదలు పెట్టావు? రేపు చమురు ధరలు కూడా పెరుగుతాయి ఒక నెల రోజులు పోగా, నెల 2 నెలలు పోగా. ఎందుకు గ్యాస్ ధరలు పెరిగాయి? ఎందుకు చమురు ధరలు పెరిగాయి? చమురు ధర పెరగడం అంటే, డీజిల్ పెట్రోల్ పెరగడం అంటే ప్రతి వస్తువు మీద రేట్లు పెరగడం. కోవిడ్ కి ముందు నుంచి 2019 నుంచి ఇవాటి వరకు సామాన్య ప్రజల జీవితాల్లో వాళ్ళ ఆదాయం పెరుగుదల ఏమన్నా ఉందా అంటే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది 0.8%. అంటే రూపాయి శాతం కూడా పెరగల మన ధరలు. అసలు సమస్య ఏంటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలతో పాటు ఈ దేశ సామాన్య మహిళలకి ఒక చక్కటి బహుమతిని మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అదేమిటి? గ్యాస్ సిలిండర్ ధర పెంపు. గ్యాస్ సిలిండర్ ధర పెంపు మనకి చాలా పెద్ద సమస్య. గ్యాస్ సిలిండర్ అయిపోగానే అంతకు ముందు అడగని మగుడు అప్పుడే అయిపోయిందా అంటాడు. అదేదో గ్యాస్ సిలిండర్ మనం కూర్చొని తాగుతున్నట్టే. మన కోపం వచ్చేస్తుంది. ఏంటైనా తాగుతున్నా అనుకుంటావా అంట. అంటే కొంచెం పొదుపుగా వాడుకోవచ్చు కదా అంటాడు. అంటే ఈ పెరిగిన 60 రూపాయలు ఇప్పుడు పెరిగి మళ్ళీ అది 1200కి వెళ్తుందేమో అని అతను భయం. తింటం మానేయలేదు కదా, కట్టెలు తెచ్చుకోలేదు కదా. కొత్తగూడెం, మణుగూరు లేకపోతే భద్రాచలం లాంటి చోట్ల కూడా అడవులు కరువైపోయినాయి కదా. కట్టెలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? సాధ్యమే కాదు కట్టెలు. ఆ గ్యాస్ మీదే పడాడు. గ్యాస్ ఎందుకు పెరిగావే అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఇరాన్ లో యుద్ధం మొదలైంది. ఇరాన్ లో యుద్ధం మొదలుపెట్టిన వాడు ఎవడు? ఎందుకు మొదలు పెట్టావు? రేపు చమురు ధరలు కూడా పెరుగుతాయి ఒక నెల రోజులు పోగా, నెల 2 నెలలు పోగా. ఎందుకు గ్యాస్ ధరలు పెరిగాయి? ఎందుకు చమురు ధరలు పెరిగాయి? చమురు ధర పెరగడం అంటే, డీజిల్ పెట్రోల్ పెరగడం అంటే ప్రతి వస్తువు మీద రేట్లు పెరగడం. కోవిడ్ కి ముందు నుంచి 2019 నుంచి ఇవాటి వరకు సామాన్య ప్రజల జీవితాల్లో వాళ్ళ ఆదాయం పెరుగుదల ఏమన్నా ఉందా అంటే కేంద్ర ప్రభుత్వం చెబుతోంది 0.8%. అంటే రూపాయి శాతం కూడా పెరగల మన ధరలు.